హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేద్దామండి. ఇది చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఉప్మా తినాలి అని అనుకోని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో కొన్ని తిరగమాత గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్మాలో తిరగమాత గింజలు అంటే ఆవాలు తక్కువ ఉండి పచ్చెనపప్పు అలాంటివి ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం చిట్పట్లాడేంత వరకు వేయించుకున్న తర్వాత కొన్ని సన్నగా తరిగిన మిరపకాయలు అయితే వేసుకోవాలి. నేనైతే పొడుగ్గా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు కదా, తనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అవి వేగిన వెంటనే ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి అవి తినటానికి టేస్టీగా బాగుంటాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకునేలోపు మనకి ఇందులోకి ఒక టమాటో అయితే కావాలి. టమాటోని చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి ఇందులో ఒక టమాటోని అయితే వేసేసుకుందాము. టమాటో అనేది బాగా మగ్గనివ్వండి. టమాటో ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందన్నమాట. వేగినట్టయితే ఇంకా బాగుంటుంది. ఇంకా టమాటో వేసుకొని 1-2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఉప్మా అనగానే ప్రతి ఒక్కళ్ళు ఉప్మానా ఏం తింటాం, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉప్మానేనా, ఉప్మా తిని స్నాక్స్ ఇంకా టిఫిన్ అంటే ఉప్మానే ఉంటుందా, ఇంకేం ఉండదా అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. అండ్ టమాటో అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకుందాము. వేరుశనగ గుళ్ళు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అందుకే నేను టమాటో కొంచెము పచ్చిగా ఉన్నప్పుడే ఇవి వేసేసాను. అన్నీ ఆయిల్లో బాగా వేగుతాయి అని. చూశారు కదా ఎంత బాగా వేగిపోయాయో అన్నీ. ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, ఇందులో కొంచెం ఆయిల్ ఉన్నా ఏం పర్లేదండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో రవ్వ, దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్లో మనకి ఎంత సాల్ట్ కావాలనుకుంటున్నాము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను సాల్ట్తో పాటు కారం కూడా యాడ్ చేస్తున్నానండి. కారం ఎందుకంటే నేను పచ్చిమిరకాయలు తక్కువ వేసాను. కొంచెం కారం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా అర్థమవుతుందని. మనం ఇలాంటప్పుడు కారం వేసినా కూడా తెలియదు మనం కారం వేసినట్టు. ఇప్పుడు నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగా పక్కన సిద్ధం చేసుకున్న గోధుమ రవ్వ అయితే యాడ్ చేశాను. గోధుమ రవ్వ వేసుకున్నాక కింద అడుగంటకుండా ఉండలు కట్టకుండా ఇట్లా అయితే తిప్పుకుంటూ ఉండాలండి. ఇది రవ్వ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అయితే తిప్పుకుందాము. అలా తిప్పుకోవడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ గోధుమ రవ్వ అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, ఒక 10 మినిట్స్. అందుకని చూశారు కదా ఎంత బాగా ఉడికిపోతుందో. ఇలా ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత ఇలా కొంచెం దగ్గరకు పడుతున్నప్పుడు కట్టేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ గోధుమ రవ్వ ఉప్మాని కొంచెం పంచదార లేకపోతే కారంతో అయితే మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటూ ఉంటారనమాట. ఇంకా మీకు మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కింద లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.